2021. ఓకే, ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ సంబంధించి 8th సమ్ని ఆ ఎక్సర్సైజ్ ఒకే సింగిల్ ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి వచ్చి ఆ ఎక్సర్సైజ్లో 8th సమ్ని మనం ఇందులో సాల్వ్ చేద్దాం, ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఒక బ్యాగ్లోని 3 ఏమో రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 ఏమో బ్లాక్ బాల్స్ ఉన్నాయంట. ఓకే, ఏ బాల్ ఈజ్ డ్రాన్, ఒక బాల్ బయటికి తీద్దాం ఎట్ ర్యాండమ్ అంటే చూడకుండా, ఫ్రమ్ ద బ్యాగ్ లోకి చూడకుండా తీద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈజ్, తీసిన బాల్ రెడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పండి ఫస్ట్. ఇందులో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఫేవరబుల్ రెడ్ బాల్ అవ్వడానికి మనకి ప్రాబబిలిటీ చెప్పన్నప్పుడు మనకి రెడ్ బాల్ అవ్వడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. వాటిని మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఈక్వల్స్ టు 3. టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు ఇవి 3, ఇది 5, మొత్తం 8. ఇప్పుడు ఫస్ట్ దానికి ప్రాబబిలిటీ చెప్పాలి. ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ దేనికి కడుతున్నాం? రెడ్ బాల్ రావడానికి ప్రాబబిలిటీ కడుతున్నాం. మీరు స్పష్టంగా రాసుకోవాలనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చి దీనికి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? మనకి 3 ఉన్నాయి ఫేవరబుల్ గా. టోటల్ అవుట్కమ్స్ 8. దట్స్ ఆల్, ఎలా వదిలేయచ్చు. తర్వాత దానికి చూసినట్టయితే రెడ్ బాల్ రాకపోవడానికి ప్రాబబిలిటీ, నాట్ రెడ్ అన్నాడంటే రెడ్ బాల్ రాకపోవడానికి ప్రాబబిలిటీ. రెడ్ బాల్ రాకూడదు కానీ బ్లాక్ బాల్ రావచ్చు కదా. అంటే రెడ్ బాల్ రాకపోవడానికి ప్రాబబిలిటీ అడిగాడంటే బ్లాక్ బాల్ రావచ్చు అని అర్థం అనమాట. అలా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 5. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, టోటల్ అవుట్కమ్స్ 8. కాబట్టి ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, టోటల్ అవుట్కమ్స్ 8. మీకు అర్థమైంది అనుకుంటా. చాలా ఈజీ కదా.